మనం ఈరోజు కోటినెమిలి అనే రంగు అంటే ఏంటి, కోడినెమిలి రంగుని మనం ఎలా కుక్కటి శాస్త్రంలో గుర్తు పెట్టుకోవాలి. కోడినెమిలి గురించి, కోడి అనేది ఒక రంగు, నెమిలి అనేది ఒక రంగు. అయితే కోడినెమిలి అనేది ఈ తమ్నెల్ వచ్చేసి కోడి రసంగన పెట్టారు, సీతు అని పెట్టారు. వీటిని వీటిని ఏంటి కోడినెమిలి పందెంలో పెట్టారు అనే దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం, జూదానికి కాదు. విజయం సాధించే రంగులు. కోడి అనేది ఒక రంగు, నెమిలి అనేది ఒక రంగు. కోడి అనేది విజయం సాధిస్తుంది, నెమిలి అనేది కూడా విజయం సాధిస్తుంది. ఈ రెండు రంగులను కలిపి మనం యూజ్ చేయడం అనేది కోడి నెమిలి పందెంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. కోడి నెమిలి అనేది రెండు రకాలకు సంబంధించింది, ఒకటి కోడి, ఒకటి నెమిలి. ఆ రెండు రంగులు కలిపినప్పుడే మనం కోడి నెమిలి పందెం అనేది విజయం సాధించడం అనేది జరుగుతుంది. కోడి రసంగి అనేది ఎక్కువగా కోడి నెమిలి పందెంలో వినియోగిస్తారు. కోడి నెమిలి పందెంలో ఎలాంటి కోడి రసంగి వినియోగించుకోవాలనేది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అవసరం. మెడలో కోడి చూపు, నడుము మీద కోడి చూపు, రెక్కల్లో కోడి చూపు ఉండి పైన నెమిలి పసిమ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొంతమంది నెమిలి అందం అంటారు, కొంతమంది నెమిలి పసిమ అని అంటారు. నెమిలి పసిమ అనేది ఉండటం వల్ల మెడలో కోడి చూపు ఉంటే దాన్ని కోడి రసంగి అని అంటారు. కోడి నెమిలి పందెంలో వినియోగించుకోవచ్చు. కోడి నెమిలి పందెంలో ఏ కోడి పుంజునైనా, ఏ రంగు కోడి పుంజు మీదైనా విజయం సాధించగలిగే సత్తా ఈ కోడి రసంగి ఉంటుంది. సరే, కోడి రసంగి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్ళు, మెడలో కోడి చూపు, రెక్కల్లో కోడి చూపు, నడుం మీద మరియు తోకలో కోడి చూపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెమిలి పసిమ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. రసంగి అనేది అనేక రకాలకు సంబంధించిన కోడి పుంజు. ఎర్ర కాకిగా కూడా పోట్లాడుతుంది, మరియు కోడి డేక్గా పోట్లాడుతుంది, కోడి నెమిలిగా పోట్లాడుతుంది, మరియు అనేక రకాలుగా పోట్లాడే కోడి పుంజు కోడి రసంగి. అదేవిధంగా కోడి సీతువ అంటారు, కొంతమంది కోడి సీతువ అంటారు. సీతువ కూడా అనేక రకాలకు కలిగిన కోడి పుంజు. పశ్చిమ అనేది ఎక్కువగా ఉంటే అది డ్యాగ్గా పోట్లాడుతుంది సీతువ, లేకపోతే కోడి డ్యాగ్గా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ మనం కోడి నెమిలి పందెంలో వేసే సీతువ కేవలం కోడిగా మాత్రమే వర్తించాలి. కోడిగా ఎప్పుడు వర్తిస్తుందంటే తెల్ల కోడికి తెల్ల చెంపలు ఉండి మరియు తెలుపుగా ఉంటే, అంటే పశ్చిమ అనేది ఉండకుండా ఉంటే అది కోడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. ఎర్ర చెంపులు ఉన్న కోడి పుంజు కోడిగా పోట్లాడుతుంది. అట్లా కోడిగా పోట్లాడేటప్పుడు మనం కోడి రసంగి అంటున్నారు, కోడి సీతువాలు అంటున్నారు. వీటిని ఎలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం చీకటి పందెంలో సోమవారం రోజు ఉదయం మొదటి జాములో కోడి నెమిలి పందెం అనేది జరుగుతుంది. ఆ కోడి నెమిలి పందెంలో సీతువాని మరియు కోడి రసంగిని కోడి నెమిలి మీద వినియోగించినప్పుడు వాటికన్నా వీటి యొక్క కదలికలు ఎక్కువ పరిమాణంలో ఉంటే అప్పుడు మనం ఈ కోడి పుంజుల్ని కోడి నెమిలి పందెంలో వినియోగించుకోవచ్చు. కోడి నెమిలి మీద ఈ రెండు రంగులు కూడా ఎక్కువ పరిమాణంలో కదలికలు ఉండాలి. కోడి రసంగి అనే దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కోడి రసంగి అనేది కోడి నెమిలి పందెంలో అతి సులువుగా విజయం సాధించే కోడి పుంజు. 100కి 99% వరకు విజయం సాధించగలిగే కోడి పుంజు కోడి రసంగి కోడి నెమిలి పందెంలో. అదేవిధంగా కోడి సీతువ కూడా దాదాపు 80% కోడి నెమిలి పందెంలో విజయం సాధించగలిగే ఉంటాయి. కానీ మీరు ఇవి అనేక రంగులకు సంబంధించిన కోడి పుంజు సీతువ అనేది కాకిగా పోట్లాడుతుంది, డేగా పింగ్లాలో పోట్లాడుతుంది, కాకి పింగ్లాలో పోట్లాడుతుంది, మరియు కోడి డేగ పందెంలో పోట్లాడుతుంది, కోడి పింగళ పందెంలో కూడా పోట్లాడుతుంది. ఇట్లా పోట్లాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి కోడి నెమిలి పందెంలో కోడి నెమిల మీద వినియోగించినప్పుడు వీటి యొక్క స్వభావాలు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సీతువాల గురించి, రసంగుల గురించి మనం వీడియో అనేది తర్వాత చేస్తాను. వాటి గురించి కూడా పూర్తి క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా కోడి నెమిలి అంటే తెల్ల కాళ్ళు ఉండి మెడలో కోడి చూపు, రెక్కల్లో కోడి చూపు, నడుము మీద మరియు తోకలో కూడా కోడి చూపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, తెల్ల నెమిలి అనేది
కోడి నెమలి అంటారు. కొంచెం కాకి నెమలిలో కోడి చూపు అంటే కాకి నెమలిలో తెలుపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు దాన్ని కూడా కోడి నెమలిగా లెక్కిస్తారు. ఈ రెండిట్లో ఏది కోడి నెమలి అవుతుంది అనే దాని గురించి వచ్చినప్పుడు మనం చాలా వరకు తెలుపు రంగులో ఉన్న కోడి పుంజునే మనం కోడి నెమలిగా అని అనుకుంటారు. కానీ దేనికైతే మెడలో మరియు రెక్కల్లో మరియు తోకల్లో అయితే కోడి చూపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుందో అది కోడిగా పోట్లాడుతుంది. దేనికైతే నెమిలి పరిమాణం ఎక్కువగా ఉంటుందో అది నెమిలిగా పోట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ రొట్లా జరిగేటప్పుడు ఏదైతే కోడి పరిమాణం ఎక్కువగా ఉంటుందో దానికే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని సార్లు వాటి యొక్క బలాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇలా దగ్గర రంగులు వచ్చినప్పుడు వాటి యొక్క బలాల మీద, వాటి యొక్క కదలికల మీద, వాటి యొక్క తెలివితేటల మీద కూడా ఈ పందెం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన విషయం. కానీ ఈ కోడి నెమలిని కూడా కోడి రసంగి అనేది అతి సులువుగా విజయం సాధిస్తుంది. అదే కోడి నెమలి పందెం కదా, మనం కోడి నెమలి పెడదాం, కోడి రసంగి ఏం చేస్తుంది అని అనుకోవద్దు. కోడి రసంగి అనేది కోడి నెమలి మీద కూడా విజయం సాధించే రంగు. కోడి అబ్రాసులు. కోడి అబ్రాసులు ఎక్కువగా వచ్చేసి మనకి పాల అబ్రాస్ ఫోటో అనేది ఇమేజ్ అనేది దొరకలేదు కాబట్టి నేను ఈ అబ్రాస్ని పెడతాం అనేది జరిగింది. పాల అబ్రాసులు అనేవి ఎక్కువ పరిమాణంలో కోడి నెమలి పందెంలో ఎక్కువ పరిమాణంలో విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటికి మెడలో కోడి చూపు, రెక్కలు మరియు నడుము పైన తోకల్లో కూడా ఎక్కువ పరిమాణంలో కోడి చూపు అనేది ఉంటుంది. ఇవి పాల అబ్రాసులని చాలా వరకు అంటారు. ఇవి కోడి నెమలి పందెంలో కూడా విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా కోడి ఏ కోడి పుంజుకైతే కోడి పుంజులో 3 వంతుల పైగా కోడి చూపు అనేది ఉంటుందో అవి కోళ్ళుగా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. వీటిపైన ఈ ఫోటోలో కనిపిస్తున్న కోళ్ళ పైన రెక్కల పైన మరియు మెడపైన డాగ పసుపు అనేది ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు ఇవి కోడి డాగలకు కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. కోడి పుంజుని బట్టి పోట్లాడతాయి. అదేవిధంగా ఈ ఎరుపసి ఉండటం వల్ల డాగ కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. ఎదురు కోడి మీద వీటి యొక్క రంగు అనేది కూడా ఆధారపడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి. మనకి లాస్ట్ వీడియోలో వచ్చిన కమెంట్స్ గురించి మనం మాట్లాడదాం. ఒక బ్రదరు గౌడు గురించి ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పడం అనేది జరిగింది. గౌడు అనేది అని చెప్పటం కన్నా కూడా మనం నల్లబోర, ఎర్రబోర, డాగ గౌడు, లేకపోతే డాగ అందం, పిచ్చుక పొడ, పింగళా పొడ మరియు నెమిలి అందం అని రకరకాలుగా పిలుస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అంటే కోడి యొక్క రంగుని ఎంచుకునే దాంట్లో వీటి యొక్క పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. గౌడు అనేది చెప్పలేం, కానీ కొంతమంది ఎర్రగౌడు అంటారు, కొంతమంది నల్ల బోర అంటారు, కొంతమంది డాగ గౌడు అంటారు, నెమిలి అందం అంటారు, డాగ అందం అంటారు, పిచ్చుక పొడ అంటారు, నెమిలి బరక అంటారు, అనేక రకాలుగా ఉంటాయి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది, ప్రత్యేకత అనేది ఉంటుంది. నల్లబోర ఉంటే అది కాకిగా పోట్లాడటానికి, ఎర్రబోర ఉంటే ఎర్రకాకిగా పోట్లాడటానికి, ఇవి ఇలాగా కోడి పుంజుని రంగుని ఎంచుకునే దాంట్లో దోహదపడుతుందని చెబుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో గురించి పూర్తిగా వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒక బ్రదర్ చెప్పారు రసంగి పుంజుల గురించి చెప్పమన్నారు. రసంగి పుంజులు అనేక రకాలుగా ఉపయోగపడతాయి బ్రదర్. అవి కోడి నెమిలి పందెం గురించి ఈరోజు మనం రసం గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎర్రకాకులుగా మరియు కాకి నెమిలి పందాల్లో మరియు కోడి డాగ పందెంలో అనేక రకాలుగా కూడా ఈ రసంగులు అనేవి వినియోగిస్తూ ఉంటారు. వీటి గురించి కూడా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. గంటల పందాల గురించి కూడా చెప్పమని చెబుతున్నారు. వాటి గురించి కూడా కొంత టైం అనేది తీసుకున్న తర్వాత వాటి గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. మైలా తప్పుడు రంగులని అంటారు, కానీ బ్రో 20 per మైలా చాలా గొప్ప రంగు అంటే అంటారు. మైలా అనేదాన్ని అనేక రకాలుగా ఉంటాయి. ఈ 20 per మైలా వాటి యొక్క ఫోటో అనేది మీరు నాకు చూపిస్తే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారణం ఏంటంటే కొన్ని ప్లేసుల్లో కాకి నెమిలి అంటారు, కొన్ని ప్లేసుల్లో కాకి నెమిలి నల్ల శవల అంటారు. కానీ కోడిపుంజు ఒకటే, దాని యొక్క పేర్లు అనేవి మారుతూ ఉంటాయి. మీరు మైలా ఫోటో గురించి
పెడితే మహిళా ఫోటో పెడితే దాని గురించి కూడా నేను ఒకరోజు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. కోడి పుంజులకు తెల్ల చెంపలు గురించి చెప్పండి. కోడి పుంజుకి తెల్ల చెంపలు అనేవి ఉంటే అది కోడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. మెడలో నలుపు, రెక్కల్లో నలుపు, అన్ని చోట్ల నలుపు ఉన్నా సరే చెంపలు తెలుపు ఉంటే అవి కోడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం కాకులకి తెల్ల చెంపలు ఉన్నప్పుడు కోడికాకి పందాల్లో వినియోగించుకుంటారు. మరియు కోడి చూపు అదే తెల్ల చెంపలు ఉన్న తెల్లగోళ్ళు కానీ వీటిని కానీ అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. ఎక్కువగా కోడి అవ్వటానికి వాటి యొక్క స్వభావం అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. నల్ల కుసి ఉన్న నెమిలి డాగను ఏ పందెంలో, వెన్నెల పందెంలో ఎప్పుడు వేసుకోవాలని చెప్పారు. బ్రదర్, నల్ల కుసి ఉన్న నెమిలి డాగ అంటే కాకి డాగ పందెంలో కోడి నెమలి మీద మీరు వేసినట్లయితే మీరు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి. ఎందుకంటే నల్ల కుషున్న నెమిలి డాగ అన్నప్పుడు కాకిడాగ పర్లాలను కూడా కాకిడాగ పందెంలో వినియోగించుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు దానికి నెమిలి డాగ అంటున్నారు కాబట్టి కాకిడాగ పందెంలో మెడలో నలుపు ఉండటం వల్ల కాకిగా, మరియు డాగ పశ్చిమ ఉండటం వల్ల డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాకిడాగ పందెంలో కోడి నెమలి మీద వినియోగించుకున్నట్లయితే మీరు వెన్నెల పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. పెట్టమారు కురసేకలు. పెట్టమారులు వచ్చేసి కురసేకలు ఉండటం వల్ల ఇవి ఎంత ఫైటింగ్ వల్ల కోడి పుంజైనా వీటి యొక్క ఏక పరిమాణంలో అపజయం పాలవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ చీకటి పందాల్లోనే మాత్రమే పెట్టమారులు వినియోగించుకోవాలి. పెట్టమారులు మన ముసుగులకి వినియోగించుకున్నప్పుడు 100కి 90% సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఉండదు. 90% ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 10% మాత్రమే విజయం పర్సంటేజ్ అనేది, విజయానికి పర్సంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి పెట్టమార్లు అనేవి చీకటి పందెంలో మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే పెట్టమార్లు చీకటి పందెంలోనే ఎక్కువగా ఆడుతుంటాయి. మళ్ళీ ఇంకో బ్రదర్ పెట్టారు, గట్టి కుస, మెత్తేక, బిరుసేక, పింగళా చూపు, నెమిలి చూపు. గెట్టేకలు, మెత్తేకలు అనేది కోడి యొక్క ఏకను బట్టి ఆధారపడి ఉంటుంది. వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. బిరుసేక అంటే ఏంటి, మెత్తనేక అంటే ఏంటి, గెట్టేక అంటే ఏంటి, గట్టి కుసి అంటే ఏంటంటే అనేది. పింగళ మరియు నెమిలి గురించి చెప్పమన్నారు. పింగళ అనే దాని గురించి మనం మాట్లాడేసినప్పుడు చాలా వరకు సహజంగా ఎర్రబొట్లు, తెల్ల కోడిలో ఎర్రబొట్లు ఉంటే ఎర్రబొట్లు పింగళ అని, నల్లబొట్లు ఉంటే నల్లబొట్లు పింగళ అని అంటారు. ఇది కామన్గా అందరికీ తెలిసిన విషయమే. ఇవి తెల్ల కక్కెరల్లో కూడా కొన్ని పింగళాలు అవుతాయి. అదేవిధంగా కొన్ని తెల్ల నెముళ్ళు ఉంటాయి. తెల్ల నెముళ్ళు అంటారు, లేకపోతే కొంతమంది పింగళా నెముళ్ళు అంటారు. కొన్ని తెల్ల నెముళ్ళకి ఎదర పింగళ బరక్ కూడా ఉండదు, అంటే పింగళ పొడ కూడా ఉండదు. అవి పింగళాలుగా పోట్లాడతాయి. తెల్ల నెముళ్ళు అని అంటారు, వాటి పింగళాలుగా కూడా పోట్లాడతాయి. అవి కాకి పింగళాల కూడా విజయం సాధిస్తుంది, కోడి పింగళాల విజయం సాధిస్తుంది, నెమిలి పింగళాల కూడా విజయాలు సాధిస్తుంటాయి. అవి పింగళ నెముళ్ళు. వాటి గురించి కూడా ఒక వీడియో అనేది చేయటం అనేది జరుగుతుంది. నెమిలి పింగళాలు కానీ చూస్తానికి మనం కోడి నెమిలి అని అనుకుంటాం, కానీ అది పింగళాగా పోట్లాడే స్వభావం అనేది దానికి ఉంటుంది. వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీటి గురించి కూడా నేను వీడియో చేయటం అనేది జరుగుతుంది. అపజయం. ఈ కోడి నెమిలి పందెంలో ఏ రంగులు అపజయం పాలవుతాయి? కాకి అనేది ఒక రంగు, డాగ అనేది ఒక రంగు. కాకి మీద విజయం సాధిస్తుంది, డాగ మీద కూడా విజయం సాధిస్తుంది. రెండు కలిపినప్పుడు వచ్చే రంగు కాకి డాగ. ఈ కాకి డాగ మీద కూడా విజయం సాధించే స్వభావం కోడి నెమిలికి ఉంటుంది. కోడి నెమిలిలో వచ్చేసి కోడి రసం అనేది ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశాలను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు కాకి మీద అయినా వేసుకోవచ్చు, డాగ మీద అయినా వేసుకోవచ్చు, మరియు కాకి డాగ మీద కూడా వేసుకోవచ్చు. ఈ 3 రంగుల మీద విజయం సాధించడానికి అతి సులువుగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. కానీ కోడి కాకులు అంటే కోడి చూపు తక్కువ పరిమాణంలో, కాకి చూపు ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు వినియోగించుకోవచ్చు.
డాగలో కోడి చూపు అనేది తక్కువలో తక్కువ పరిమాణం ఉన్నప్పుడు, డాగ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వినియోగించుకోవాలి. వీటి గురించి మీరు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే కోడి కాకి, కోడి డాగల మీద వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాకి నల్లకాళ్ళు, ఎదరబోర మొత్తం నలుపు, మెడలో నలుపు మరియు మెడ మరియు రెక్కలు మరియు నడుం పైన కూడా నలుపు అనేది ఉంటుంది. ఎక్కడ కూడా కోడి చూపు అనేది ఉండకూడదు. అప్పుడు ఇది కాకిగా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే మెడ మరియు నడుం పైన ఎర్ర పశ్చిమ అనేది ఉంటుంటే, కాకిలో వచ్చేసి పశ్చిమ కలిగి ఉంటే ఇవి నెమిళ్ళుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. కోడి నెమిలి అనేది విజయం సాధిస్తుంది, కానీ ఇవి నెమిలిగా పోట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ శాతం పశ్చిమ లేని కాకుల మీద అతి సులువుగా విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా డాగ. డాగ అంటే తెల్లకాళ్ళు, ఎదరబోర మొత్తం గౌడు అంటే డాగ పశ్చిమి, లేకపోతే డాగ గౌడు అని అంటారు. ఇవి ఉండటం వల్ల కొంతమంది డాగ్ అందం అని కూడా అంటారు. ఇవి ఉండటం వల్ల అది డాగ్గా పోట్లాడుతుంది. మెడలో ఎరుపు మరియు నడు మీద ఎరుపు ఉంటే అది డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. ఇవి కూడా కోడి నెమలి పందెంలో అతి సులువుగా అపజయం పాలవటానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా డాగ్ మెడలో నలుపు ఉన్నా సరే కూడా అది అపజయం పాలవటానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా కాకి డాగ. కాకి డాగ అంటే ఎలా ఉండాలంటే తెల్లకాళ్ళు, ఎదర బొర మొత్తం నలుపు, మెడలో నలుపు, రెక్కలు మరియు నడుం మీద మరియు మెడ పైన డాగ పశం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని కాకి డాగ్గానే మనం పిలవటం అనేది జరుగుతుంది. ఈ కాకి డాగలు కూడా ఈ కోడి నెమలి పందెంలో అతి సులువుగా అపజయం పాలవటానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా కాకి నెమలి. కాకి నెమలి అనేది నల్లకాళ్ళు, ఎదర బోర నలుపు, మెడలో నలుపు, రెక్కలో నలుపు, ఎక్కడ కూడా కోడి చూపు అనేది లేకుండా ఉండటం వల్ల ఇవి కాకి నెమలిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. కోడి నెమలి మీద కాకి నెమలి మీద పందెం అనేది జరిగితే ఎక్కువగా కోడి నెమలి అనేది కోడిగా పోట్లాడటం, కాకి నెమలి అనేది కాకిగా పోట్లాడటం అనేది జరుగుతుంది. అప్పుడు కోడి ఉండటం వల్ల ఇవి పందెంలో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కోడి నెమలి పందెంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కోడి రసింగ్ అనేది ఏ కోడి పుంజు మీద అయినా విజయం సాధించగలిగే సత్తా ఈ కోడి పుంజుకుంటుంది. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా చాలా వరకు నాకు చాలా విధాలుగా సపోర్ట్ అనేది చాలా జరుగుతుంది. మీరు నాతో కాంటాక్ట్స్ అంటే మీరు కొన్ని విషయాలు మీరు డౌట్లు మీరు క్లియర్ చేసుకోవాలని అనుకుంటే వాటిని మీరు ఈ జాయినింగ్ మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే మీతో కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్స్ ద్వారా ఆడియో కాంటాక్ట్స్ ద్వారా మీ యొక్క డౌట్స్ని అదేవిధంగా వీటన్నిటిని కూడా తెలియజేయటం అనేది జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ వల్లే ఈ ఛానల్ అనేది ఇక్కడి దాకా రావటం అనేది కూడా జరుగుతుంది.